రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మూడో బడ్జెట్ని టెక్నికల్గా లేదంటే రెండో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ని రెండు ముక్కల్లో చెప్పాలి అంటే 6 గ్యారంటీలు కాదు 6 మోసాలు. 6 గ్యారంటీలు కాదు 6 మోసాలు. 420 హామీలు కాదు 420 అబద్ధాలు. 6 గ్యారంటీలు కాదు 6 మోసాలు. 420 హామీలు కాదు 420 అబద్ధాలు. గొప్పలకి 3,24,000 కోట్ల బడ్జెట్ పెట్టడం, మరి గతంలో 2 లక్షల గత సంవత్సరం బడ్జెట్ 2 లక్షల, గతంలో కూడా 3,04,000 కోట్లు బడ్జెట్ పెట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయలేక, దాన్ని మరి రెవెన్యూ కానీ ఏది కూడా ఏ లక్ష్యాన్ని సాధించక దాన్ని 2,80,000 కోట్లకి కుదించిన ప్రభుత్వం. పేరుకు చెప్పుకోవడానికి పెద్ద పెద్ద అంకెలు కావాలి కాబట్టి 3,04,000 కోట్ల నీతో గాలే, దాన్ని 2,80,000 కోట్లకి కుదించాం. మళ్ళీ ఈ సంవత్సరం అంటే 26-27కి మళ్ళీ 3,24,000 కోట్లు, అంటే ఇంకొక 64,000 కోట్లు పెంచాడు ఆయన. ఇది మనం ఇచ్చింది కాదు, వాళ్ళు చెప్పేదే. గత సంవత్సరం 25-26కి 2,81,000 కోట్లకి కుదించి 26-27కి 3,24,000 కోట్లకి బడ్జెట్ ఇచ్చి ప్రజల్ని వారి జీవితాలని అబాసు పాలు చేస్తూ, ఎటువంటి నిబద్ధత లేకుండా, ఈ అంకెలకి ఎటువంటి విలువ లేకుండా, నోటికొచ్చిన అంకెలు చేతికొచ్చిన రాతలు రాస్తూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పితే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించేం లేదు. ఓ పక్కన బడ్జెట్ ఏదైతే 60,000 కోట్లకు పెంచారో, మరి అదే బడ్జెట్లో ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే డెఫిసిట్ ఉందో అది 58,000 కోట్లు. అంటే పెంచింది 60,000 కోట్లు, ఫిస్కల్ డెఫిసిట్ 60,000 కోట్లు. అంటే ఏ మాత్రం కూడా సాధించలేనిది, ఏ మాత్రం కూడా పెంచింది, ఏ మాత్రం కూడా చేసే అవకాశం లేదు. 2,80,000 కోట్ల నుంచి 3,24,000 కోట్లకి ఆ బడ్జెట్ పెంచాడు, కానీ ఫిస్కల్ డెఫిసిట్ వచ్చి కూడా 60,000 కోట్లు. అంటే కేవలం ప్రజల్ని మోసం చేయడానికి తప్పితే ఈయన గారు చేయగలిగింది ఏమాత్రం ఇందులో చేసే పరిస్థితి లేదు. అప్పులు మాత్రం 83,000 కోట్లకి టార్గెట్ పెట్టుకున్నాడు. అది మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏదైతే టార్గెట్ పెట్టుకుంటున్నాడు అప్పుల టార్గెట్ మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా దాన్ని మరి సాధిస్తున్నారు, కానీ రెవెన్యూ మాత్రం సాధించే పరిస్థితి లేదు. మరి 2,41,000 కోట్లు ఏదైతే నువ్వు బడ్జెట్ పెట్టావో, మరి ఈరోజు అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సంపద సృష్టి కోసం, ఆస్తుల సృష్టి కోసం పెట్టింది మాత్రం 47,000 కోట్లు. అంటే కేవలం నీ మొత్తం బడ్జెట్లో 20% మాత్రమే సంపద సృష్టి కోసం, మిగిలిందంతా కూడా ఖర్చుల కోసమే, రెవెన్యూ ఖర్చుల కోసమే. కాబట్టి ఈ రోజున కనీసం చేసిన అప్పును మందం, అంటే ఈ సంవత్సరానికి ఆయన 83,000 కోట్ల రూపాయల అప్పు కింద టార్గెట్ పెట్టుకుంటే కనీసం 83,000 కోట్ల రూపాయల సంపద కూడా సృష్టించే పరిస్థితులు లేదు. అది కేవలం 47,267 కోట్లు, ఓన్లీ 20%. మరి ఇందాడే చెప్పాను 6 గ్యారెంటీలు కాదు 6 మోసాలని. ఈ 6 గ్యారెంటీల కోసం 6 మోసాల కోసం ఈసారి బడ్జెట్లో పెట్టిన అమౌంట్ ఎంత అంటే 50,713 కోట్లు. ఎంతండి? 50,713 కోట్లు. 50,000 కోట్లు ఈ 6 గ్యారెంటీల కోసం పెట్టిన పెద్ద మనిషి. ఇంతకుముందు చెప్పా,
ఫిజికల్ డెఫిసిట్ అంటే రెవెన్యూ లోటు, ఆదాయానికి ఖర్చుకి లోటు 58,000 కోట్లు. నువ్వు గ్యారంటీలకు ఇచ్చింది 50,000 కోట్లు, నీ లోటు 58,000 కోట్లు. అంటే ఏ మాత్రం కూడా ఈ అంకెలన్నీ కూడా గారడి అంకెలు తప్పితే, నువ్వే చెప్తున్నావు నీ లోటే 58,000 కోట్లు. ఈ యొక్క 6 గ్యారంటీల కోసం 50,000 కోట్లు పెట్టావు అంటే నీ 50,000 కోట్లు కాదు, ఇంకా 58,000 కోట్లు లోటు ఉంది. కాబట్టి నీ 6 గంటలు గాలిలో కలిసిపోయినట్టే. 6 గంటలు మోసపూరిత మాటలు తప్పితే అంత మించి ఏం లేదు. మరి ఎస్సీ వెల్ఫేర్కి గత బడ్జెట్లో 40,000 కోట్లు ఉంటే, 25-26లో 40,000 కోట్లు ఉంటే, ఇప్పుడు దాన్ని 11,000 కోట్లు తీసుకొచ్చారు. అంటే 100 రూపాయలు గత సంవత్సరంలో ఎస్సీ వెల్ఫేర్కి ఇస్తే, ఈ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25 రూపాయలే ఎస్సీల కోసం. ఎందుకంటే మనకి దళిత ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయనకి బాగా తెలుసు, దళితులందరూ కూడా బాగా ధనికులు అయిపోయి ఉంటారు, అందరూ గొప్పవాళ్ళు అయిపోయి ఉంటారు. కాబట్టి ఇక దళితులకి ఏమాత్రం ఈ యొక్క ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించాల్సిన అవసరం లేదని చెప్పి గతంలో 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 25 రూపాయలకి దాన్ని తగ్గించారు, అంటే 20%. ఎస్టీ వెల్ఫేర్ గతంలో అంటే 25-26 ఈ మార్చికి 17,000 కోట్లు, 17,169 కోట్లు మరి బడ్జెట్లో ఉంటే, ఈ 26-20 వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేవలం 7,908 కోట్లు. అంటే అదొక 50% పైన. అంటే ఎస్టీలను, గిరిజన సోదరులందరూ కూడా బాగా మరి ఈ రోజున అభివృద్ధి చెందారు కాబట్టి వాళ్ళకు కూడా డబ్బులు అవసరం లేదని చెప్పి వాళ్ళ 50% కోత కోసింది. ఈ విధంగా ప్రతి రంగానికి ఆయన ఇచ్చింది లేదు కానీ తీసుకుంది ఎక్కువ ఉంది. అప్పుల విషయంలో ప్రతిసారి నోటికి వచ్చిన కూతలు కూస్తుంటారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క విధంగా. ఈరోజు సాక్షాత్తుగా ఆయన ఇచ్చిన బడ్జెట్ పేపర్లోనే మొత్తం అప్పులు ఈ 26-27 సంవత్సరంగా అయ్యేసరికల్లా 5,62,363 కోట్లు. 5,62,363 కోట్లు వచ్చే సంవత్సరం బడ్జెట్, అంటే వచ్చే మార్చికి అయ్యేసరికి అయ్యేది. మరి ఈ సంవత్సరం ఈ మార్చికి ఆల్రెడీ 5,03,000 కోట్లు. మరి ఇవి కాకుండా